ఒకటి చెప్పినా రెండు చెప్పి ఒకటి చేస్తాడు ఒకటి తెమ్మనే 100 రూపాయలు కాలు పట్టుకునే పని ఏదో కప్పులు కడుగు మర్యాదంగా ఉంటది. కాలు పట్టుకుంటాను సిగ్గు లేకుండా. భూమికి జాయిన్ ఉన్నా కానీ నా షాప్ దగ్గర గొడవ పెట్టుకుని డబ్బులు పే చేసి తొప్పే ఇక్కడి నుంచి చదువుకోలేదు. బేల్దార్ పనికి పోతాండే చిన్నప్పుడు. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే బాలాజీ కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. దిగు. డెకరేషన్ ఫంక్షన్ జరుగుతానే మీకు డెకరేషన్ చేసేకి ఓపెనింగ్ అండి కదే మర్యాద లేడుకి వచ్చేది అవి వచ్చేది స్మార్ట్ స్టైల్ చంద్రుడు పద్దాలకు మోడలు నానైన సూర్యుడు మోడలింగ్ మీరు చెప్తాండి. మా మర్యాదలు తీసే ప్రోగ్రాంలు ఇద్దరు పెట్టుకుంటుంది. నాకు చెడ్డ పేరు వస్తే మర్యాద ముఖ్యం, మనిషి ముఖ్యం అంటే మర్యాదకే ముఖ్యం. ముందుగా చెప్తాను. మీకు ఫ్యాన్ లేదా ఏసీ లేదంటే ఓవర్ యాక్షన్ అమ్మా. ఇది ఏదో మీరేదో ఏసీలోనే పుట్టి పెరిగినట్లు లేరా ఆయన నా ఏంది ఇప్పుడేం నీకు నీటు తుడుసల్లా? టీషర్ట్ ఇప్పి తుడుచుకో. ఏంది ఇప్పుడేం నీకు నీటు తుడుసల్లా? టీషర్ట్ ఇప్పి తుడుచుకో. ఎవరు మీరు మర్యాద లేకుంటే చాలు. నా డీసెంట్ నాకుంటుంది. ఎవరు రాన్నా అనా? ఏం కావాలి మీరు రాన్నా? ఏం కావాలని ఆడే ఎవరి తరపున వచ్చినామో రాండనా? అదే కదా ఎవరు షాపు నువ్వేం భయపడాల్సిన అవసరం ఏమేమి ఉన్నాయినా? నా మీ గ్యాల ఎవరైతే నా మీ గ్యాల ఎవరైతే మీరు ఏమున్నాయి చెప్పండి. మా దగ్గర మెనూ ఉంది భయ్యా. ఏం భయ్యా నేను అంటే వాడు చదువుకోలే భయ్యా. ఇక్కడ మెనూ పెట్టాము ఆల్రెడీ. కాఫీ లేదా ఇంగ్లీష్ వచ్చా చదువుకోలేదు. బేల్దార్ పనికి పోతాండే చిన్నప్పుడు. చదువుకోలేదు. బేల్దార్ పనికి పోతాండే చిన్నప్పుడు. అవన్నీ అడిగిలే కానీ కాదు. ఇప్పుడు కాఫీలు ఏం తాతావు? మల్టీవేరా? నువ్వు నాకు మర్యాద తీసేటట్లు నువ్వు షాప్ కాడ నువ్వు మల్టీవేరు అండర్వేరు ఇవి ఉండవు. కాఫీలో క్యాపుచినో ఉందే? క్యాపుచినో ఉంది, క్యాపుచినో ఉంది, ఫిల్టర్ కాఫీ ఉంది. కాఫీ తాగి అయ్యా కాఫీ తాగి ఎప్పుడైనా? ఏం కావాలా నీకేం కావాలా? ఒకటి క్యాపుచినో నీగిరా? చిప్చినో. ఒకటి క్యాపుచినో నీగిరా? చిప్చినో. చిప్పుచ్చినో ఉండదు, క్యాపుచినోనే ఉంటుంది. టీ తాతావా? కాఫీ జ్యూస్ కూల్ డ్రింక్ తాతావా? కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ 2 కూల్ డ్రింక్లు ఇచ్చేసి
ఒకటి అట్లా ఎగ్ పప్పు. ఆ కూల్ డ్రింక్ ఏంది చెయ్యి పఫ్ వెయ్యి. ఏంటి పఫ్ ఇవ్వను. పఫ్ కాదు అది పఫ్. అదే ఏమన్నా ఏదో పఫ్ పఫ్ ఇవ్వను. పఫ్ కాదు అది పఫ్. అదే ఏమన్నా ఏదో పఫ్. ఎగ్ పప్పు 2 ఇచ్చేసి నాకు ఒక కూల్ డ్రింక్ వాడు నోరు తిరిగే కూడా చదువుకోలే. మీరు చీపు మాట్లాడుతున్నారు. నోరు తిరగట్లేదు. డీసెన్సీ లేదు అసలు. ఫోన్ కొట్టాలా? సికిందర్ ఫోన్ కొట్టాలా? కొట్టినా నోరు తిరగటానికి నత్తి పక్కోడు ఎవడేమన్నా? నోరు తిరగటానికి నత్తి పక్కోడు ఎవడేమన్నా? ఎందుకు మాట్లాడుతున్నావు శివ? మాట్లాడతాం తెలిసిన వాళ్ళు. ఎందుకు మాట్లాడుతున్నావురా? ఈమె క్లాసు ఈమె డీసెంట్ అనిపించుకో. సిగ్గులేదు చూడరా ఇంత. నేను అట్లా వాట తీసుకురాద్దు నేను అన్నప్పుడు. డీసెన్సీ ఉంటే తీసుకురండి, లేదంటే లేదు. నా వీడు చదువుకోలేదని నువ్వు చీప్ గా మాట్లాడుతున్నావు. ఓకేలా సరిగా మంచిగా మాట్లాడలేదు మనోడు. నా వీడు చదువుకోలేదని నువ్వు చీప్ గా మాట్లాడుతున్నావు. ఓకేలా సరిగా మంచిగా మాట్లాడలేదు మనోడు. ఇంగ్లీష్ లో మాట్లాడు. చీప్ అవుతున్నా. ఇంకేమన్నా కావాలా? అన్ని ఉంటాయి మన షాప్ లో. అవునా? మన షాప్ కదా అతను షాప్. ఎవరు అతను? నా కస్టమర్స్ అంటే మాకు దేవుడితో సమానం అన్నా, కానీ కస్టమర్స్ లా బిహేవ్ చేయాలన్నా. తాపోతల మధ్య చేస్తానమన్నా ఏం చేస్తానన్నా మళ్ళా అరుసుగా ఏం చేయాలి? ధీర ధీర వాడబడాలి లెక్క తాపోతల మధ్య చేస్తానమన్నా ఏం చేస్తానన్నా మళ్ళా అరుసుగా ఏం చేయాలి? ధీర ధీర వాడబడాలి లెక్క మాట్లాడండి. అవి తీసుకోపో. నువ్వు అనుకుంటున్నా చేపల వ్యాపారం మేము అనుకోలే. ఇప్పుడు తెస్తాడులే నువ్వు చేస్తావు. బుద్ధి ఆడిపోతుంది. ఇంకా అరిచినంత మాత్రం డీసెంట్ అనుకుంటున్నావు. బుద్ధి చూడు. నువ్వే ఎక్స్ట్రా చేయొద్దు. చిల్ల లేబర్ వాళ్ళు అరుస్తాడు చూడు. నీ బతుకుచాడా ఏంది నా డీసెంట్ గురించి మీరు మాకు చెప్పద్దు. మేము 1.25 షాపులు తిరిగిన వాళ్ళం, చాలా తిన్న వాళ్ళం, ఆల్ వెరైటీస్ తిన్న వాళ్ళం మేము. ఓన్లీ ఇండియనే కాదు. కూల్ డ్రింక్ అడిగితే ఇంతవరకు ఇచ్చిందిలే. ఏమే నువ్వు మీరే వద్దన్నారు కూల్ డ్రింక్. ఒకటి చెప్పినా 2 చెప్పి ఒకటి క్యాన్సల్ ఒకటి తెమ్మనే ఒకటి చెప్పినా 2 చెప్పి ఒకటి క్యాన్సల్ ఒకటి తెమ్మనే. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కస్టమర్స్ ఏం చెప్పినారు గుర్తు పెట్టుకోకపోతే ఎట్లా? అసలు మీ ఫ్రెండ్ షాప్ అని ఎంత వల్గర్ గా బిహేవ్ చేస్తాను. మా ఫ్రెండ్ పప్పు బాగుందలేదు చెప్పు, గట్టిగా ఇస్తా క్లాస్. కాదు ఇప్పుడు స్ప్రైట్ మీకు తెమ్మని ఎవరు చెప్పినా? స్ప్రైట్ ఎవరు చెప్పరే? నేను చెప్తున్నా స్ప్రైట్ దాస్తాను. పల్పినో మా ఇప్పుడు ఎవరు ఈ క్లాస్ గా కనబడతాడు. స్ప్రైట్ దాతారా? మరడం దాతారవే. పల్పిని డ్రింక్ అంటారు రాబా, పల్పి ఆరెంజ్ జ్యూస్ అంటారు రా. కొనబెట్టండి ఫస్ట్. పల్పిని డ్రింక్ అంటారు రాబా, పల్పి ఆరెంజ్ జ్యూస్ అంటారు రా. కొనబెట్టండి ఫస్ట్. అడగరా ఫస్ట్ నువ్వు. సర్లే భయ్, ఈసారి తాము డబ్బులు తిరిగి కడతాము. ఇదే మాకే వద్దు. బట్ నువ్వు తాగిది ఈ అమ్మ మీరు డబ్బులు కూడా ఇవ్వద్దురా బాబా. ఈ అమ్మ మీరు డబ్బులు కూడా ఇవ్వద్దురా బాబా. పట్టనా మీరు తాగు. తాగి మళ్ళీ కడతాంలే. పల్పిదా నువ్వు తాగిది కాదు. నాకు పల్పి జ్యూసులు తాగుతాడు. కలర్ ఎందుకు వస్తాడు? అది మీ వర్జన్ కనబడుతుంది. ఏం పడిచినంటే అడగ చూడ పల్పినేనా? అడిగి ఏం తెలుసులే. అదేలే వాడి జ్యూసులు కొంచెం అన్ని బాగా తెలుసు. ఇంటి పోయాక ఉంటుందమ్మా. స్మూత్గా ఉందా లేదా? అమ్ముకుంటాడు చూడు మూతికి. బాగుందా? ఇంటి పోయాక ఉంటుందమ్మా. స్మూత్గా ఉందా లేదా? అమ్ముకుంటాడు చూడు మూతికి. బాగుందా? ఏం వాడంటే చిన్న ఎవరిదైనా జెన్యూన్ చెప్పాలా. అంతే బాగుంది నిమ్మి. ఏం బాగుందా? అసలు ఏమన్నా ఇంకా తినలే. మళ్ళీ బాగుందంట. మళ్ళా ఇక్కడ గొడవ అవుతుంది. నాకు ఎవరు పిలిపి ఎవరు పిలుస్తారు? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? గొడవ అవుతుంది. కాఫీ షాప్ వచ్చారు. గొడవ ఎవరు చేసినారు? ఇంకేమన్నా
గొడవ ఎవరు చేసినారు మీ ఇద్దరే అంటే కొట్టించాలని చూస్తాను మళ్ళా ఏందన్నా మీరు నీకు ఫైనల్లో మేము ఎవరో తెలిస్తే షాక్ అవుతావు మళ్ళా అది చేసుకో మళ్ళా నువ్వు కూడా ఉండేవో చేసే కూడా ఉండదు మళ్ళా అయినా ఇడు ఏదైనా ఇచ్చినప్పుడు వీటికి రాలేదు ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మీరేందన్నా గలీజ్ గా మాట్లాడుతున్నారు గలీజ్గానా అవును అంటే వాడంటే స్నానాలు చేయలే గలీజ్ అన్నావు నేను చేసినా కదా మీ నోరు మంచిగా లేదు అమ్మ మరి కారు ఆడితే అంటే వాడంటే స్నానాలు చేయలే గలీజ్ అన్నావు నేను చేసినా కదా మీ నోరు మంచిగా లేదు అమ్మ మరి కారు ఆడితే నాను మరస మాట్లాడు కారు నువ్వు అలా మాట్లాడేదానికి కూర్చో, కూర్చో. ఎందుకు లెగిస్తున్నావు అయిపోయి ఎవరికో మనుషులు పిలిపిస్తా అంటారు మనం ప్రిపేర్ గా లేము చెప్తున్నాను శివ నువ్వు మా బావ వస్తాడు అన్న మా బావ వస్తాడు బావ వచ్చినా మీ బంధువులు మొత్తం వచ్చినా నాకేం కాదు బావ వచ్చినా మీ బంధువులు మొత్తం వచ్చినా నాకేం కాదు మీ వాళ్ళు వచ్చేందరు మేము ఈడు ఉంటాం అనుకుంటున్నామేమో మేము ఉండే రకం కాదు బిల్లా ఏ బిల్లు ఏది బిల్లు ఏంది బిల్లు కట్టవా ఏ నా ఇట్లా ఇట్లా నువ్వు లోపల నుంచి మాట్లాడుతున్నావు కాదు నువ్వు లోపల నుంచి కదా బయటకు వచ్చి మాట్లాడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడంటారా ఏంటే మళ్ళా ధైర్యం లేదు ధైర్యం లేదు మళ్ళా బయటకు రావచ్చు కస్టమర్ ఆగుతున్నానే లేదు ఈ బాడికి ఇప్పుడు ఏం చేస్తారు ఎప్పుడైతే వాడు ఏం చేస్తారు నాకు అర్థం కాదు నువ్వెవరు కూడా వస్తారు ఇప్పుడు ఏం చేస్తారు ఎప్పుడైతే వాడు ఏం చేస్తారు నాకు అర్థం కాదు నువ్వెవరు కూడా వస్తారు రానా ఏమే దేనికన్నా నాకు అర్థం కాదు ఏమవుతుంది మీరు బిల్లు కట్టకపోతే అప్పుడైనా ఎడా కడతానా కట్టాను ఏం చేస్తారు మళ్ళా బిల్లు కూడా కట్టము ఏమే అది బిల్లు కట్టకపోతే పప్పు బాగాలేదు బిల్లు కట్టదు అని చెప్తాను బాగలేదు బిల్లు కట్టొద్దు మళ్ళీ పోతాడు అసలు టేస్ట్ అనేది దీనికి ఎట్లా వస్తాయి అసలు ఎట్లా కడతాము? అసలు ఏమో గుడ్డు ఉడికిందా ఏం బాగుంది నేను ఓర్ చేయలేడా అస్సలు బాగా కోడుకుంటూ ఉడకలేడా లోపల నేను ఓర్ చేయలేడా అస్సలు బాగా కోడుకుంటూ ఉడకలేడా లోపల దేనికి రావాలి బయటికి రావచ్చు. దేనికి చెప్పి నేను వచ్చాను కదా దేనికి నువ్వు వచ్చినావు అదే షాపు ఆ. అదే షాప్ ఏంటి మీదే మీదే షాప్ సికిందర్ది కదా సికిందర్ సికిందర్ది కదా సికిందర్ ఆడెవడరా బాబు నాకు అర్థం కాదు. సికిందర్ ఎవడు సికిందర్ ఎవడు సికంద్ర ఎవడు నాదే షాప్ ఎవడు మీ సికంద్ర పేరేమన్నా మీ సికంద్ర పేరేమన్నా ఎవరమ్మా మీ పేరేమన్నా మీ పేరేమన్నా ఆ? మీ పేరు నా పేరు కాదు ఎవరు షాప్ ఇది నాది సికిందర్ లేడా సికంద్ర ఎవరు ఎవడరా బాబు దుబ్బేస్తున్నారా అంత నుంచి వచ్చి? సికంద్ర ఎవరు ఏ అడుగు ఏయ్, ఫస్ట్ అడుగు సికంద్ర ఎవరు సికిందర్ షాప్ రాదు అరిసి ఆ? అరిసేవదా ఏ చెప్పు గుట్ట ఎవడు ఏ చెప్పు సికిందర్ది కాదంట ఎవడు సికంద్ర ఎవరు సికిందర్ అని మాకు తెలిసాడు చెప్పు ఎవడు? ఎవరు నీకు తెలిసిన ఎవడు సికంద్ర ఎవరు సికిందర్ అని మాకు తెలిసాడు చెప్పు ఎవరు నీకు తెలిసిన షాప్ నాది ఎవడాడు ఆ? ఎవడు ఆ? ఎవడా ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు ఎవడా ఎవడు షాప్ ఎవరిది ఎవరిది సికంద్ర ఎవడు సికిందర్ చెప్పరాగా అడుగుతాడుగా సికిందర్ షాప్ పెట్టి 20 రోజులు అయింది సికంద్ర ఎవడన్నా సికిందర్ కూడా అంటారు మళ్ళీ షాప్ పెట్టినా 20 రోజులు ఈడే ఎవడాడు షాప్ రాదు ఇది అరే మరి డబ్బులు పే చేయండి రా బాబు మీతో నాకెందుకు తలపోటు డబ్బులు పే చేసి డబ్బే ఏ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోంపా ఆ, డబ్బులు కాదు. ఎవడు సికంద్ర ఎవడు దేనికి ఆర్గ్యుమెంట్ దేనికి వచ్చింది పప్పు బాగాలేదంటన్నా ఆ? వెళ్ళిపోంపా ఆ, డబ్బులు కాదు. ఎవడు సికంద్ర ఎవడు దేనికి ఆర్గ్యుమెంట్ దేనికి వచ్చింది పప్పు బాగాలేదంటన్నా ఆ? పప్పు బాగాలేదంట ఇందాక నుంచి అన్నం కూడా ఇది తిడుతున్నాడు ఎక్కడ మీది ఎవరు తిడతారు ఎవరు చెప్పు నువ్వు ఎవరు తిడతావు ఆ అన్నం తిడుతున్నాడు చెప్పునా నంగా ఏమే ఏ సైతానుడా మరి డబ్బులు తీసుకొచ్చాను కదా చెప్పు ఏ ఉండు ఏయ్, చూడు మళ్ళా సీరియస్ షాప్ సైతాను వల్ల దగ్గర తీయొద్దు. షాప్ దగ్గర ఇష్టం చేయొద్దు ఈ షాప్ నాది సికిందర్ది కాదు ఎవడు సికంద్ర ఎవడురా బాబు ఎవడు సికిందర్ అని కొత్తగా కాఫీ షాప్ పెట్టాడు సికిందర్ ఆయన ఎవడు లేడు. ఇన్వైట్ చేసినాడు ఇప్పుడు సికిందర్ షాప్ కాదంట ఇది సికిందర్ మనం ఏం కాదు. చేసేది లేదు మనం ఏం చేసాం కదా, ఇది ఎవడో లెక్క కట్టింగా ఎవడు బిల్లను కట్టు ఆపు సికంద్ర ఎవడమ్మా ఆపు అమ్మ సికంద్ర ఎవడమ్మా సికిందర్ ఈయన ఫ్రెండ్ అంట అంత మంచి అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకు ఆగవాగని చెప్పండి ఏ మరాలీసి ఆ అమ్మాయి పరువు ఈడు తీసుకున్నారా మీరు ఎవడ ఈడే ఓవర్ ఎక్స్ట్రా మాట్లాడేది వేసుకొని నాకు అర్థం ఏటవుతారు మీరు ఏయ్, ఏయ్, అమ్మడం వల్ల ఏ నువ్వు చేసే చిన్న మళ్ళా నా భావానికి మీదేనా? ఏమన్నా? ఏయ్, ఏయ్, అమ్మడం వల్ల ఏ నువ్వు చిన్న చేసే మళ్ళా నా భావానికి మీదేనా? ఏమన్నా? ఎవరో షాపింగ్ మళ్ళీ మొత్తం మళ్ళా నా సికిందర్ చూసి అట్లా నా సికిందర్ షాప్ అనుకొని వచ్చినాము ఏమే ఫ్రీగా తినిపోదామని వచ్చినాడు పిలుచుకొచ్చినాడు
ఇప్పుడు మీకు ఇద్దరు పెంచుకోవడంతో సంబంధమే లేదు మాకు ఇద్దరికైతే మళ్ళా నాకు లేదు వాడుకుంది ఎవరికి? ఏమిరా నువ్వు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. లేదేనా నేనువే ఎవరు షాప్ దొరకదు రే నీకు సికిందర్ తెలుసా తెల్దా? ఏ సైతాన్ మమ్మడా నువ్వే కదా నువ్వు మళ్ళా నా వస్తా ఇంకా బూటింగా నా ఇప్పుడు ఎట్లానా? ఇప్పుడు ఏం చేయమంటావు? డబ్బులు కడితే ఓకేనా? మనిషిని పెట్టుకుంటావా? డబ్బులు కట్టముందా ఎంత ఎంత అయింది ఉండు డబ్బులు కూడా తీసుకురా సార్ ఇక్కడ అసలు సికింద్రా ఉన్నాడా చెప్తున్నాడు షాప్ కాదని చెప్తుంటే అర్థం కాలేదు 2 ఎగ్ పఫ్ ఒకటి ఇది అప్పుడు అనుకున్నా ఏనా 2 ఎగ్ పఫ్ ఒకటి మీని అది పల్పి అసలు సికింద్రా ఎవరు 100 రూపాయలు 3 కలిపా ఇది 100 100 అంటే 200 ఇచ్చేసి అన్నకి 10 పద ఏ నువ్వేమో పెద్ద మినిస్టర్ ఏమన్నా 100 అంటే 200 ఇచ్చేసి అన్నకి 10 పద ఏ నువ్వేమో పెద్ద మినిస్టర్ ఏమన్నా ఎవరు తిన్నావు రూపాయలు లేదా నువ్వే ఎందుకు మళ్ళీ నువ్వు కూడా సార్లే చెప్పన్నా మళ్ళా కట్టు ఏ ఇద్దరు మళ్ళీ సార్లేనా మళ్ళా వచ్చేసిమా అసలు సికింద్ర ఉన్నాడా లేదా పోయినాడా నీ ఫ్రెండ్ అంటే ఎప్పుడే ఉండు నేను మాట్లాడుతాను కదా నువ్వేళ మధ్యలో అరుస్తావు మాట్లాడు ఏనా మళ్ళీ వచ్చిద్దుమా నువ్వు ఎట్లా ఎట్లా 100 రూపాయలకి ఇన్రా ఏ బజార్ ముమ్మడ చిల్లరడా చిల్లర చేస్తాను నువ్వు 100 రూపాయలకి ఇన్రా ఏ బజార్ ముమ్మడ చిల్లరడా చిల్లర చేస్తాను నువ్వు ఏడా ఆడేది పెద్ద టీషర్ట్ ఉండండి పెద్ద లెవెల్ ఉండండి నా ఫ్రెండ్ అవునా నా ఫ్రెండ్ సికిందర్ షాప్ అనుకున్నా కానీ ఇది కాదంట కదా వాళ్ళు ఎవరో తీసుకున్నారంట నువ్వు ముందే చెప్పి కావచ్చు కదా ఓ సికిందర్ పరిచయం ఉన్నాడా ఆడెవడో తెలియదు ఎవడాడు నెంబర్ ఎవరు నంబరు ఈ నంబర్ మాట్లాడే ఫోన్ అన్న వాడు ఆల్రెడీ సెల్ కుదవ పెట్టినాడు ఫోన్ అన్న ఫోన్ ఇస్తే ఎత్తుకొని పరిగెత్తి వెళ్ళిపోతాడా ముందే చెప్తాను ఫోన్ ఇచ్చారు ఏ బజార్ ముమ్మడ చిల్లరడా ఫోన్ అన్న ఫోన్ ఇస్తే ఎత్తుకొని పరిగెత్తి వెళ్ళిపోతాడా ముందే చెప్తాను ఫోన్ ఇచ్చారు ఏ బజార్ ముమ్మడ చిల్లరడా ఖచ్చితంగా ఎత్తుకొని పరిగెత్తాడు ఫోన్ తీసుకొని ఆడోటికి వెళ్ళిపోతాడు కానీ ఆ? గట్లా ఏం నా సైలెంట్ ఉన్నావు నేను అప్పుడు అనుకోవాల్సిందే ఉన్న లెక్కలు అన్నాడుతున్నాడు చూడు ఏమన్నా ఏంటి ఇల్లు కట్టే కట్టే చెప్పు బిల్లు చెప్పేగా లేదు చెప్పేగా మాకు సికిందర్ ఉంటే నేను ఏదో చెప్తా అండి బొంగడు నా బొంగల ఉన్నాడా పోయినాడా చచ్చాడా సాయంత్రం వచ్చిద్దుమా రేపు వచ్చిద్దుమా డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వాలంటే ఉండాలి కదా సాయంత్రం వచ్చిద్దుమా రేపు వచ్చిద్దుమా డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వాలంటే ఉండాలి కదా అకౌంట్ ఎలా తిన్నారా ఎవరు నేను తినలే వీళ్ళిద్దరు తినేది తీసుకొచ్చినావు నువ్వే మళ్ళా అది లేపుకొని మళ్ళా పెద్ద బిల్డప్ వచ్చినావా ఎర్రకారు కారు మీద వచ్చి డబ్బులు లేకుండా చేసి ఈడే నా ఫ్రెండ్ సికిందరు నా ఫ్రెండ్ సికిందరు నాటకాలు ఆడుతున్నావా ఏమన్నా బిల్డప్ ఇచ్చింది మర్యాదగా లెక్క కట్టు లేదా ఇక్కడ కూర్చో నాకు ఏమనిపించుకోవాల్సిన అవసరం లేదు ఏ సికిందర్ షాప్ అయితే నేను మాట్లాడతాను సికిందర్ షాప్ కాబట్టి మాట్లాడక లేదు భూమికి జాయిన్ ఉన్నా కానీ నా షాప్ దగ్గర గొడవ పెట్టుకుని డబ్బులు పే చేసి తొప్పే ఇక్కడి నుంచే భూమికి జాయిన్ ఉన్నా కానీ నా షాప్ దగ్గర గొడవ పెట్టుకుని డబ్బులు పే చేసి తొప్పే ఇక్కడి నుంచే ఏదో పండ్లో పెట్టుకోండి కట్టకపోతే అదే పని చేసేది దండం పెడతానా నన్ను ఏమన్నా దండం పెడతా ఇంతమంది కాలు మీద కాలు వేసుకొని ఏం మాట్లాడి మిమ్మల్ని డబ్బు కొట్టేవరా నువ్వు అది చెప్పు కొట్టేవరా ఎక్స్ట్రాలు ఏరా బాబు కలవతలేరు బాబు బాబు కల అవి ఎంత 50 రూపాయలు బాబు ఏ కలవతలేదు 50 రూపాయలు బాబు యో ఏంద్ర ఈ షేడ్స్ ఏంద్ర నా కూడా సరిపోడరా నీకు దండారా నాయన యో ఏంద్ర ఈ షేడ్స్ ఏంద్ర నా కూడా సరిపోడరా నీకు దండారా నాయన मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ ఇప్పుడేనా ఏం చేయమంటారు సైలెంట్ లేదు డీసెన్సీ లేదు నీకు బయట తీసుకొస్తాను ఇప్పుడు డబ్బులు లేవదు ఏమన్నా రెండోది ఏమైనా ఉందా రెండోది ఏమైనా ఉందా తిన్నా తిండి కూడా చేస్తాను పో ఇప్పుడు ఏనా డబ్బులు లేవదు ఏం చేయాలి ఎండలో కట్టేస్తారంట కట్టించుకో పని చేయకూడదు ఎండలో కట్టేస్తారంట కట్టించుకో పని చేయకూడదు పని కూడా చేయించుకోవాలంటే వద్దన్నాను ఈ అన్నకంటే ఆయన ఉంది మేలు అనుకుంటే ఆయన రిక్వెస్ట్ చేసుకో ఎవరా పని చేయాలి వాళ్ళకి సంబంధం షాప్కే షాప్ అయినది కదా ఆయన కాదు వద్దులేనా
రాలుగడ్డ పట్టుకోవద్దు. ఏ నువ్వు 100 రూపాయలు కాలు పట్టుకొని నన్ను ఇంకా దిగదారుస్తాను నువ్వు. సైతం కూడా మళ్ళీ కాలు పట్టుకో ఏమైనా 100 రూపాయలు కాలు పట్టుకునే పని ఏదో కప్పులు కడుగు, ఎవడు కడతా మర్యాదంగా ఉంటది. కాలు పట్టుకుంటాను సిగ్గు లేకుండా. 100 రూపాయలు కాలు పట్టుకునే పని ఏదో కప్పులు కడుగు, ఎవడు కడతా మర్యాదంగా ఉంటది. కాలు పట్టుకుంటాను సిగ్గు లేకుండా. అంతా ఇరికిస్తున్న ప్లాన్. ఎవర్రా ఇరికిచ్చింది? అడిచింది నువ్వు వచ్చినప్పటి నుంచి. నా ఇప్పుడు డబ్బులు లేవు. అది బాలే, దేనికి డీసెన్సీ వస్తావు లేదు. రా, కూర్చో. దేనికి కూర్చో. వస్తావు? పప్పు అడగంట నా అన్న మీద అయితే గుడ్డు ఉడక కాదు, గుడ్డు ఉడకలేదంట. చెప్పండికి. గుడ్డు ఉడక సారీ నా గుడ్డు ఉడక సారీ నా మనం బదాంపా అన్నోళ్ళు మాట్లాడు. నాకు వచ్చేపు మాట్లాడి ఇడిచిపెట్టాడు, పని తెచ్చుకో మేము పోతాను. ఎండలో కట్టేయండి బుద్ధేలో వస్తారు. ఏ, ఉండు. ఏ అరే సరే వదిలేసారే ఈవిని కట్టారా? అరే ఈవిని కట్టే ముందు రా నన్ను ఏ కట్టేస్తా. పరిగెత్తితే మమ్మల్ని ఇడిచిపెట్టు నువ్వు రా. ఈవిని తీసుకెళ్ళి శుభ్రంగా కప్పులు కడిగించుకుందాం పోయి. చూడు రా వాళ్ళు చెప్పింది ఏదో చేసేసి బయలుదేరదాము. మనమే తగ్గేది లేదు, మనమే తగ్గము. ఇంటికి వస్తే నీకు ఎట్లుంటుంది తెలుసు. తీసుకో, మేమే తగ్గేదేం లేదు. ఏం పని చేయించుకుంటారు చేయించుకో, తర్వాతే వెళ్దాం. కప్పులు కడుగుతాను మళ్ళీ నువ్వు మళ్ళీ నీకు మళ్ళీ నువ్వు ఎందుకు అంత నా ఇంకా? ఇంకోటి అనేది ఆరెంజ్ జ్యూస్, తర్వాతే వెళ్దాం. కప్పులు కడుగుతాను మళ్ళీ నువ్వు మళ్ళీ నీకు మళ్ళీ నువ్వు ఎందుకు అంత నా ఇంకా? ఇంకోటి అనేది ఆరెంజ్ జ్యూస్. ఏ నువ్వు ఎటు పని చేస్తాను, డబ్బులు ఏమైనా ఇంకా ఏంది? పని చేస్తాను కదా, మళ్ళీ డబ్బులు ఎందుకో. ఇంకోటి తీసుకో. ఏం బడ్జెట్ పట్టిస్తున్నాను చాలేనంగా 2 రోజులు పని చేయాల్సి వస్తుంది అప్పుడు వాడు. అవునా నేను డబ్బులు పెరిగితే దాడి- వద్దు ఎంత పంపిస్తారా? ఓకే పని చేయొద్దు. ఎండలో ఎడితే తిరిగి ఎంత అదే ఎంతసేపు పెడతారు ఎండ్లో? 2 గంటలు పెడతాం. అంతేనా? ఎండలో ఎడితే తిరిగి ఎంత అదే ఎంతసేపు పెడతారు ఎండ్లో? 2 గంటలు పెడతాం. అంతేనా? 2 గంటలు అంట. 2 గంటలు ఎక్కువేం కాదు. ఎండ చచ్చిపోతాను ఎవరు ఏమవుదా? సికిందర్ కూడా తెలియనప్పుడు చచ్చిపోవాల్సింది నువ్వు. వీడికి వచ్చి అవమానం చేసినాక చచ్చిపోవాల్సింది. అరకరా అరక సాబ్దారా. కాలు మీద కాలు వేసుకుని బిల్డప్లు ఇచ్చినాడు. ఫస్ట్ ఆయన స్ప్రైట్ తెస్తే ఎవడు తెమ్మన్నాడు నీకు స్ప్రైట్, నీ ముఖానికి కొడతా అన్నాడు. ఫస్ట్ ఆయన స్ప్రైట్ తెస్తే ఎవడు తెమ్మన్నాడు నీకు స్ప్రైట్, నీ ముఖానికి కొడతా అన్నాడు. నేను అన్నా సైలెంట్ గుండు మన బదామాయిడు ఉండే కొద్దీ మర్యాదలు పోయేటట్టున్నాయి. ఈయన పట్టుకో, పారిపోతే మాకు సంబంధం లేదు. పట్టుకో పట్టుకో, ఏ పని చేయించుకుంటారో. ఏ సికిందర్ గాని పిలుచుకొని వస్తా ఇడికే, నువ్వేం టెన్షన్ పడొద్దు. కూర్చో. చెప్పినా సైలెంట్ గుండు. బా. ఏం ఎగస్ట్రాలా? అండ్రా 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 Yeah.